ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ అర్పణమస్తు. ఈ అధ్యాయంలో మొదటి భాగం తరువాయి సాయిబాబా జీవితం గురించి తెలుసుకుందాం. సాయి భక్తులందరికీ నమస్కారములండి. ఇప్పటికీ మా శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళదామండి. ఓం సాయినాథాయ నమః. అంతలో పకీరు పొగాకు నలిపి చిలిం గొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తన వద్దనున్న చిమ్టా అంటే పొడిగాటి పట్టకార వంటిది, దానితో నేలపై గుచ్చాడు. అక్కడ నుండి బుడబుడమని నీరూరింది. ఆ పకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పు కణిక బయటకొచ్చింది. దానితో చిలిం వెలిగించి పాటిల్కి కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరపోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. రేపు వస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి మరో రోజు ఆ ఫకీరు అతని ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగ ప్రక్కనున్న తోపులలో మకాం చేశాడు. ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తుండేవాడు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలు ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుబండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు క్రింద పొలాల్లో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి ఆదరంగా యా సాయి అంటే రండి స్వామి అంటూ ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీరని గుర్తించి అతడు ఆనందించాడు. నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చింది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రులైన అప్పాజోగ్లే, కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పాకోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజీబాయి తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకు భిక్ష పెట్టకుండా భోంచేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజులలో సాయిని చూచిన తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగుపెట్టే నాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు క్రింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 18 లేక 19 సంవత్సరాలుండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కప్ని, ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లోనే ఆయనను చూచిన రామ్గిర్ బువ ఆయనను ఇలా వర్ణించాడు. ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సటక, చిలిం గొట్టము, అగ్గిపెట్టే ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయం అందించి అతని కణతల మీద, వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపతు హరికనాడేకు కుష్టు, జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకొచ్చాడు అమీన్ భాయ్. బాబా అతన్ని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకొమ్మని, కుష్ఠరోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికిచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికి ఇంకా మందివ్వలేదు. కొద్ది రోజుల్లోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వడం మానివేసి ఊదీ మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోని మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోతే పాటిల్ బయాజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు. శ్రీ సాయి షిరిడీ గడ్డ మీద అడుగుపెట్టేటప్పటికీ ఆయనకు ఒక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలున్నారు.
తర్వాత వేప చెట్టు క్రింద, ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోని స్కూలులో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారం. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన ఎప్పుడు మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చుని ఉండేవారు. రఘు పాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్లు రువ్వేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు శివ అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలున్నారు. అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను, రఘుపాటిల్ మరిద్దరు ముగ్గురితో కలిసి ఆయనను దర్శించేవాళ్ళము. వామనరావు డెంగలే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు. రెండవసారి సాయి షిరిడి వచ్చే నాటికి ఒక వింత సాధువు కూడా అచ్చడికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడి వెళ్ళమని ఆదేశించగా అచ్చడికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నాడు. నోరెత్తవద్దు అని బాబా మందలించడం వల్ల అతడు ఆయన్ను గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాల్లో ఫకీర్ల చావడి అంటే తాకియాకి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్ళకు గజ్జెలు కట్టుకుని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు, తుకారాం రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబురా ధరించి వళ్ళు మరచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కర, నేత్ర, హస్తముల భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లనగ్రోవి వాయిస్తున్న భంగిమలో నిలిచినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది. కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదు అనేవారు. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక పకీరుకు అప్పగించబడ్డారని, కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకూసా అనే హిందూ గురువుకి అప్పగించబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడి చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకూసా అని కొన్నిసార్లు చెప్పిన దాన్ని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకుమించి వేరే ఆధారాలేమీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలలో చెప్పాడు. కానీ బాబా ఒక్కొక్కప్పుడు తమ గురువు రోషన్ షా అని, ఆయనను షిరిడీలో సేవించానని, వారి సమాధి అచ్చడి వేప చెట్టు క్రింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో గాని, ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపమన్నదానికి కానీ సరిపోదు. తాము అహ్మద్నగరు, రహటాల నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను. మా మామ నన్నిక్కడకు తీసుకొచ్చాడు. నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు. అక్కడ నుండి షిరిడీ వచ్చానని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పొసగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాల యువకుడిగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాలు మించి వయసు ఉండడానికి అవకాశం లేదు. సేలులో గోపాలరావు దేశముఖ్ ఉరఫ్ వెంకూసా వృత్తాంతమే నిజమైతే షిరిడీలో ప్రకటమయ్యే వాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాల వయస్సు ఉండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద పకీరుమని చెప్పేవారు. దానికి అర్థమదే. జయదేవ జయదేవ దత్తావధూత మోహిని వంశీ జన్ముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లిములకు ముస్లిము, అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు. నా గురువుని ఇక్కడే చావడిలో చూచాను. ప్రశాంతము, గంభీరము అయిన ఆయన ముఖములోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుని చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణమాత్రం ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి.
వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు. ఆయనను 12 సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను. ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసం లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను, కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరింది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి, నీవెక్కడున్నా సరే, ఇక్కడ గాని సప్త సముద్రాలకు అవతల గాని నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ షా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు క్రింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద రాశారు. సాయి ఆ గురువు పేరు హరివినాయక్ సాఠేతో కూడా చెప్పారట, కానీ అది తనకు గుర్తు లేదని, ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురుసేవా వృత్తాంతమే మరోలా చెప్పారు. ఒకప్పుడు 4 కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. 2వ వాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. 3వ వాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనదే సత్యం, దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండడమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని, స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుగా అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడి కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదమున్నదని, మార్గదర్శిని తీసుకొని పోవడం మంచిదని చెప్పి, మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడతడు. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై, మీ తెలివిపై ఆధారపడడం వల్ల దారి తప్పారు, అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే, భగవంతుడి కృపలేక ఎవరూ దారిలో మా వంటి వారిని కలవలేరు, అన్నం తిని పొమ్మన్న ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి, కానీ నిరాకరించకూడదు, ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు, ఊరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరుడైన హీనజాతివాడుగా కనిపించిన నిష్కారణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరి అయిన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని, గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలక్రిందులుగా వ్రేలాడదీశాడు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి, ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను, కోరికలను మరచి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవశక్తినంతటినీ నా దృష్టిలోనూ, నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేది ఏమిటి అంటే, సాయి జన్మతః పూర్ణులైన
లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువును సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల క్రింద, కూర్చున్నప్పుడు చేతి క్రింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను నా ఆత్మను ధ్యానించేది అని సాయిబాబా చెబుతూ ఉండేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తర్వాత సాయి శరణానంద రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకూసా అని కొందరితోనూ, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలక్రిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని రాశారు. కారణం, తలక్రిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షక్కర్ 12వ శతాబ్దానికి చెందినవారు. ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులందరూ ఇటువంటి సాధన చేశారని చరిత్రలు కూడా తెలుపుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడీని తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన ప్రతి సేలు వెంకూస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని మాలిక్ అంటే భగవంతుడు లేక గురువు ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని అంటే సాసర్వాడ, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడికి వచ్చామనేవారు. తమ భక్తులను తరింపచేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని కొన్ని సందర్భాలలోనూ, తమ గురువుని సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చడికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటూ ఉండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులకు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనే కాక సిరి సంపదలతో పాటు భక్తి దయలలో కూడా సాటిలేని వారు ఎందరో ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహటా, పింపల్గావ్, కోపర్గావ్, పుంతంబా, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విలసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచ్చటి విశాలమైన వీధులకు ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు అయిన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దల నివాసమైనందువలనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలోనూ ఆయన పత్రి గ్రామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడ నుండి షిరిడీ చేరారని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు ధూప్ఖేడా, పుంతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాఠే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదలు గల నగరంగాను ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామం అయిపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శీలధి అను పేరుగల ఈ గ్రామం మరో పండరీపురం అవుతోందని, సాయినాథుడే అచ్చటి రమావరుడని దాసగణు షిరిడి మాఝే పండరిపూర సాయిబాబా రమావర అంటూ కీర్తించడం జరిగింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. మొదటి అధ్యాయము సంపూర్ణం.